హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తల్వి చరణ్ ఆల్ ఇన్ వన్. ఈరోజు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి, పచ్చెనపప్పు, ఉల్లిపాయలతో కర్రీ చేస్తున్నాను. దానికోసం పచ్చి కొబ్బరి కచ్చాపిచ్చగా నేను మిక్సీ వేసుకున్నానండి. అదేవిధంగా పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పౌడర్ పక్కన పెట్టుకున్నాను. పోపు దినుసులు, అలాగే ఆనియన్స్ అనేది కొన్ని ఎక్కువగానే కట్ చేసుకున్నాను. మనము కరివేపాకు, అదేవిధంగా పచ్చిమిరకాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కళాయిలో మనం వేడి చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ కనుక చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. అదేవిధంగా ఒక లైక్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీకు ఎంకరేజ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చూసారా, పోపు దినుసులు దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మనకి పచ్చి కొబ్బరి, పచ్చెనపప్పు ఓన్లీ ఉల్లిపాయలతోనే ఈ కర్రీ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరకాయలు అనేది పెద్దగా కోసుకోవాలి. పిల్లలు తింటారు కదా, పక్కన పెడతారు, లేకపోతే వాళ్ళకి కారం ఎక్కువగా అనిపిస్తుంది కదా. దూరగా సన్నని సెగలో మనము ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి చక్కగా. చూసారా ఎంత చక్కగా దూరగా ఎగిందో. అదేవిధంగా నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసి మనము తిప్పాలి. ఒక్కసారి తిప్పిన తర్వాత మళ్ళీ మనము సన్నని చెగలో దూరగా వేయించుకోవాలి. ఆల్రెడీ కొంచెం నానబెట్టాం కాబట్టి మెత్తగా అవుతుంది, గట్టిగా ఉండదు. అదేవిధంగా మీరు ఈ పచ్చి కొబ్బరి మనం కనీసము వారానికి ఒక్కసారన్నా తీసుకోవాలండి. ఎందుకంటే మనకి చికెను, మటను వాటిల్లో లేని ప్రోటీన్ కానీ, పోషకాలు, ఫైబర్ కానీ ఇందులో మనకి రానిదంతా ఒక్క పచ్చి కొబ్బరిలోనే వస్తుంది, పీచు పదార్థము. అందుకనే మనము ఎక్కువ రొటేషన్గా మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దూరగా అదేవిధంగా ఏగింది కాబట్టి నేను రెడీ చేసుకున్న ఉప్పు, కారము, ధనియాల పౌడరు, పసుపు వేసుకున్నాను. కారం అనేది మసాలా కారం అండి, నేను ఇంట్లో రెడీ చేసుకుంటాను, ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను. అది ఏంటంటే మసాలా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. వాటి ఇంగ్రీడియంట్స్ అన్నీ సపరేట్గా నేనే రెడీ చేసుకుంటాను. అలాగే ధనియాల పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చికెన్, మటన్ తిన్నంత ఫీల్ వస్తుంది. అదేవిధంగా కోడిగుడ్డు కారం ఉంటుంది కదా, అలాగే కీమా మనము ఫ్రై చేసుకుని ఎలా తింటామో, పుట్టగొడుగుల కూర ఎలా రోస్ట్గా తింటామో ఆ ఫీల్ అనేది కొబ్బరిలో వస్తుంది. అసలు ఒక ముద్ద ఎక్కువే తింటామండి, తక్కువైతే తినము. అదేవిధంగా ఏగింది కదా, కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పచ్చెనపప్పు ఉడకాలి కదా. ఎంత నానబెట్టినా కూడా అది కచ్చాపిచ్చాగానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి పచ్చెనపప్పు అనేది కొంచెం ఉడకడానికి. అదేవిధంగా పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ పచ్చి కొబ్బరి కూడా మరి ఉడకాలి కాబట్టి కొంచెం అనేది మనము ఎసరు అనేది వాటర్ వేసుకోవాలి. చూసారా ఎంత వాటర్ ఉడికింది, అందుకే పైకి నూనె తేలుతుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరిని అందులో వేసుకోవాలి. కచ్చాపిచ్చాగా వేసుకున్నాం కదా, మరి మెత్తగా వేసుకోవద్దు, ఎందుకంటే కొబ్బరి అనేది తింటుంటే కచ్చాపిచ్చగా మనకు తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందబ్బా. అందుకోసమే మనం మెత్తగా కాకుండా కచ్చాపిచ్చగానే కొబ్బరి అనేది మిక్సీలో వేసుకొని చక్కగా మనం వేసుకొని సన్నని సెగలోనే తిప్పాలి, ఎందుకంటే మాడిపోతుందండి. కొబ్బరి మాడుతుంది కదా, మాడితే బాగోదు. చక్కగా సన్నని సెగలో దూరగా వేయించుకోవాలి చక్కగా. చూసారా ఎంత చక్కగా ఉందో. చక్కగా మూత పెట్టుకొని మనం సన్నని సెగలో దూరగా వేయించుకోవాలి. చూసారా పచ్చి కొబ్బరిలో వాటర్ కూడా బయటకు వస్తుంది. ఆ వాటరు మనం కొంచెము ఎసరు పోసుకున్నాం కదా, ఎంతో పోయొద్దు, అది కూడా కలిపి చక్కగా స్మెల్ అనేది బయటికి ఆల్రెడీ వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా దూరగా ఏగుతుందో, చూడడానికి కూడా ఎంత బాగుంది, అవునా కదా. అలా తిప్పుతూ సన్నని సెగలోనే మనము ఈ కూర అనేది చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే చూడడానికి కలర్ బాగుంటుంది, మాడదు, టేస్ట్ బాగుంటుంది. చూసారా ఇప్పుడు ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో. ఈ కూరని మనము క్యారేజీలో కట్టడానికి పిల్లలు బాగా ఇష్టపడతారు. బయట ఆఫీసులకి, జాబులకి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చక్కగా ఖాళీ చేసి వస్తారండి బాక్స్ అనేది. అలా మనము దించుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీని. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో. మనకి దీనిని మనము రోటీల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఓకేనా, చక్కగా తినొచ్చు. కొబ్బరిని ఇదే విధంగా మనము పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి రైస్ కానీ
బిర్యానీలో. అలా పచ్చి కొబ్బరి అనేది మన డైలీ రొటేషన్లో వాడుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఉందో ఫ్రెండ్స్. ఇలాగే మీరు కూడా రెడీ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ చేసుకోండి కర్రీ గురించి. మీకు కనుక తెలిసినా కూడా మాకు తెలుసు అని చెప్పేసి కూడా కామెంట్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ ఇంట్లో అమ్మాయిలాగా కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.